శుక్రవారం సెప్టెంబర్ 26, 1884. శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చి ఉన్నారు. నవరాత్రుల్లో మహాసప్తమి రోజు. సామాన్యంగా కలకత్తాలోని ప్రతి హైందవ కుటుంబంలోనూ మహాసప్తమి పూజ జరుగుతుంది. శ్రీరామకృష్ణుల అధర్సేన్ ఇంట్లోని దుర్గాదేవి ప్రతిమను అర్చించడానికి, ఆ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారు. దానికి తోడు బ్రహ్మసమాజ భక్తుడైన శివనాథును కలుసుకోగోరారు. అది మిట్ట మధ్యాహ్న సమయం. 2 గంటలుగా మా చేత ఒక గొడుగు పుచ్చుకొని బ్రహ్మసమాజం ఏటనున్న కాలిబాట్లో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. 1 గంట అయింది. 2 గంటలు గడిచిపోయాయి. శ్రీరామకృష్ణులు ఇంకా రాలేదు. మధ్య మధ్యలో డాక్టర్ మహలానవీస్ వైద్యశాల మెట్ల మీద కూర్చుంటున్నాడు. అక్కడ కూర్చునే బ్రహ్మసమాజ మందిరంలో దుర్గాపూజ వేడుకల ఆనందంలో మునిగిపోయిన ఆబాలగోపాలాన్నంతా చూస్తూ ఉన్నాడు. సమయం 3 గంటలయింది. కాసేపటికి శ్రీరామకృష్ణుల బండి వచ్చి చేరుకుంది. ఆయన బండిలో నుంచి దిగారు. బ్రహ్మసమాజ మందిరాన్ని చూడగానే చేతులు జోడించి నమస్కరించారు. హాజరా మరికొందరు భక్తులు ఆయనతో వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. నేను శివనాథ్ ఇంటికి వెళతాను అన్నారు శ్రీరామకృష్ణులు మాతో. శ్రీరామకృష్ణుల రాక తెలిసి కాసేపట్లో బ్రహ్మసమాజ సభ్యులు కొందరు వచ్చారు. వాళ్ళు ఆయన బ్రహ్మపారాలోని శివనాథ్ ఇంటికి తోడుకొని వెళ్ళారు. శివనాథ్ అప్పుడు ఇంట్లో లేడు. ఏం చేయటం? కాసేపు అయ్యాక విజయ గోస్వామి, మహలానవీస్ మొదలైన బ్రహ్మసమాజ ప్రముఖులు వచ్చారు. వాళ్ళు ఆయన ఆహ్వానించి బ్రహ్మసమాజ మందిరంలోకి తీసుకువెళ్ళారు. స్వామి, ఒకంతసేపు కూర్చోండి, శివనాథ్ కాసేపట్లో వస్తాడు అని ఆయన్ని ఆసీనులను చేశారు. శ్రీరామకృష్ణులు ఆనందంగా ఉన్నారు. ఆయన వదనంలో చిరునవ్వు తొణికిసలాడుతోంది. పీఠానికి కాస్త క్రింద సంకీర్తన జరిగే చోట ఆయన కూర్చుని ఉన్నారు. విజయ్, బ్రహ్మసమాజ ఇతర భక్తులు ఆయనకు ఎదురుగా కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ విజయ్తో, లోనికి రావటానికి పరాయి మతస్థులకు అనుమతి లేదని ఇక్కడ సైన్ బోర్డు పెట్టారని విన్నాను. నరేంద్రుడు నాతో బ్రహ్మ సమాజానికి పోకండి, శివనాథ్ ఇంటికి వెళ్ళండి అన్నాడు. కానీ అందరూ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారని నేను అంటాను. ద్వేషం, విరోధం ఉండకూడదు. కొందరు సాకారం అంటున్నారు, కొందరు నిరాకారం అంటున్నారు. సాకారంలో విశ్వాసం ఉన్నవారు సాకారాన్నే ధ్యానించని, నిరాకారంలో విశ్వాసం ఉన్నవారు నిరాకారాన్నే ధ్యానించని అంటాను నేను చెప్పేది ఏమిటంటే, మతమౌఢ్యం మంచిది కాదు. అంటే నా మతమే సరైంది, పరాయి మతాలు సరైనవి కావు అనే అభిప్రాయం తప్పు. నా మతం సరైనది, పరాయి మతాలు తప్పో ఒప్పో, సత్యమో అసత్యమో నాకు తెలియదు. ఇది మంచి వైఖరి. ఎందుకంటే భగవంతుని అనుభూతం చేసుకోకుండా ఆయన యథార్థ స్వభావం తెలుసుకోవటం సాధ్యం కాదు. సాకారం నా తల్లి, నిరాకారం నా తండ్రి. నేను దేన్ని గ్రహించను, దేన్ని ప్రశంసించను. త్రాసులోని సిబ్బులు 2 సమానమే అంటాడు కబీర్ దాస్. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, శాక్తేయులు, శైవులు, వైష్ణవులు, ఋషుల కాలం నాటి బ్రహ్మజ్ఞానులు, ఆధునిక బ్రహ్మ సమాజస్థులు అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నది ఒకే వస్తువునే. కానీ పిల్లల జీర్ణశక్తికి తగినట్లు తల్లి వంట చేస్తుంది. ఇంట్లో 5 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి చేపను కొన్నది. అందరికీ పలావు, మసాలా కూర చేసి పెట్టదు. అందరి జీర్ణశక్తి ఒకేలా ఉండదు కదా. కనుకే కొంతమంది కోసం పులుసు వండుతుంది. అయినప్పటికీ ఆమె తన పిల్లలందరినీ సమానంగానే ప్రేమిస్తుంది కదా. నా వైఖరి ఏమిటో తెలుసా? చేపతో చేసిన రకరకాల వంటకాలను నేను తినటానికి ఇష్టపడతాను. నాది స్త్రీ స్వభావం. అందరూ నవ్వారు. చేపల వేపుడు, పసుపు రాచి వండిన చేప, చేప ఊరగాయ, చేప పులుసు అన్నింటినీ నేను ఇష్టపడతాను. అది మాత్రమే కాదు, చేప పచ్చడి, పలావు అన్నీ తింటాను. అందరూ నవ్వారు. విషయం ఏమిటో తెలుసా? దేశకాల పాత్రల భేదాలను అనుసరించే భగవంతుడు విభిన్న మతాలను రూపొందించాడు. అన్ని మతాలు మార్గాలే, కానీ మతమే భగవంతుడు కాజాలదు.
హృదయపూర్వకమైన భక్తితో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తే ఆయన్ని పొందవచ్చు. ఒకడెంచుకున్న మార్గంలో తప్పులున్నప్పటికీ అతడు భగవంతుడి కోసం నిజంగానే పరితపిస్తే ఆయనే తప్పులు సరిదిద్ది అనుగ్రహిస్తాడు. పూరీ జగన్నాథం దర్శనానికై ఒకడు చిత్తశుద్ధితో కలకత్తా నుండి బయలుదేరాడనుకోండి. కానీ దక్షిణం వైపు వెళ్ళటానికి మారుగా ఉత్తరం వైపు వెళ్ళాడు. దారిలో అతడిని కలుసుకున్న వారిలో ఎవరో ఒకరు అతడితో, మిత్రమా, అటువైపు పోవద్దు, దక్షిణం వైపుగా వెళ్ళు అని ఖచ్చితంగా చెప్తారు. అతడు త్వరలోనో కాస్త ఆలస్యంగానో జగన్నాథం దర్శనం చేసుకుంటాడు. పరాయి మతాల్లో దోషాలు ఉన్నప్పటికీ వాటిని మనం పట్టించుకునే అవసరం లేదు. జగత్తును సృష్టించిన వ్యక్తే ఆ విషయం చూసుకుంటాడు. ఎలాగైనా సరే జగన్నాథం దర్శించుకోవటమే మన కర్తవ్యం. ఇలా అంటూ బ్రహ్మ సమాజస్తులతో, మీ మతం మంచిదే, మీరు భగవంతుడు నిరాకారుడు అంటున్నారు, మంచిదే. మిఠాయిని నిలువుగా తిన్నా సరే అడ్డంగా తిన్నా సరే తీయగానే ఉంటుంది. కానీ మత దురభిమానం మంచిది కాదు. ఊసర వెళ్ళి కథ వినలేదా? ఒకడు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు మీద ఊసర వెళ్ళిన ఒక దాన్ని చూశాడు. అతడు తన మిత్రులతో, నేను ఒక ఎరుపు రంగు తొండను చూశాను అన్నాడు. ఆ తొండ రంగు ఎరిపే అని అతడి నమ్మకం. అదే చెట్టు కింద నుంచి వచ్చిన మరో వ్యక్తి, నేను ఆకుపచ్చ రంగు తొండను చూశాను అన్నాడు. ఆ తొండ రంగు ఆకుపచ్చే అని అతడు దృఢ విశ్వాసం. కానీ ఆ చెట్టు క్రిందనే వసిస్తూ ఉన్న ఒక వ్యక్తి, మీరు చెప్తున్నదంతా నిజమే, ఆ ప్రాణి ఒక సమయంలో ఎరుపు రంగులోనూ మరో సమయంలో ఆకుపచ్చ రంగులోనూ మరికొన్ని వేళల్లో ఎటువంటి రంగు లేకుండా ఉంటుంది అని వివరించాడు. వేదాలు భగవంతుని సగుండని నిర్గుండని వర్ణించున్నాయి. మీరు భగవంతుడు నిరాకారుడు అంటున్నారు. అది ఏకపక్ష పోకడ. పర్వాలేదు, ఒకదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే తక్కిన వాటిని కూడా తెలుసుకోవచ్చు. భగవంతుడే తెలియచేస్తాడు. ఇలా అంటూ ఇద్దరు ముగ్గురు బ్రహ్మ సమాజస్తులను చూపుతూ శ్రీరామకృష్ణులు, మీ సమాజానికి వచ్చేవారు ఈ పెద్ద మనిషిని గురించి తెలుసుకుంటారు, ఆ పెద్ద మనిషిని గురించి కూడా తెలుసుకుంటారు అన్నారు. విజయ్ ఇంకా సాధారణ బ్రహ్మ సమాజ సభ్యుడే. సమాజంలో వేతనం పుచ్చుకునే ఒక ప్రబోధకుడుగా ఉన్నాడు అతడు. ఇప్పుడల్లా సమాజ నియమ నిబంధనలన్నింటినీ అతడు పాటించలేకపోతున్నాడు. సాకారవాదులతో కలిసిమెలిసి ఉండటం కారణంగా అతడికి సమాజ నాయకులకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. పలువురు బ్రహ్మ సమాజస్తులు విజయ్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా విజయ్ని చూసి మాట్లాడసాగారు. ఆయన చిరునవ్వుతో, నువ్వు సాకారవాదులతో మెలుగుతున్నందున నిన్ను నిందిస్తున్నారా? భగవంతుడి భక్తుడైన వాడికి కమ్మరి దాగెల్లా స్థిరబుద్ధి ఉండాలి. అది అవిరామంగా సొమ్మెటపోట్లు తింటూనే ఉంటుంది. అయినప్పటికీ దానిలో ఏ మార్పు ఉండదు. దుష్టులు నిన్నెంతో నిందిస్తారు, నిన్ను దుర్భాషలాడతారు. నువ్వు హృదయపూర్వకంగా భగవంతుని ఆకాంక్షిస్తే అన్నిటినీ సహించుకునే ఉండాలి. దుష్టుల నడుమ జీవిస్తే భగవచ్చింతన సాధ్యం కదా ఏమిటి? చూడు, అరణ్యాల్లో నలువంకల పులులు, ఎలుగుబంట్లు మొదలైన భయంకర మృగాలు నిండి ఉన్నప్పటికీ ఋషులు భగవంతుని ధ్యానించేవారు. దుష్టులలో పులి, ఎలుగుబంట్ల స్వభావమే ఉంది. అటువంటి వాళ్ళు వెనుక నుండి వచ్చి అపకారం తలపెడతారు. వీళ్ళ గురించి అప్రమత్తంగా ఉండాలి. మొదట అంగబలం, అర్ధబలం ఉన్నవాడు. అటువంటి వ్యక్తి తలుచుకుంటే నీకు హాని కలిగించగలడు. అతడితో జాగ్రత్తగా మాట్లాడాలి. బహుశా అతడు చెప్పేదానికి నువ్వు తల ఊపవలసి ఉంటుంది. రెండవది కుక్క. కుక్క నీ వెంటబడి తరిమినప్పుడు, నిన్ను చూసి మొరిగినప్పుడు నువ్వు ఆగి మృదువుగా మాట్లాడి దాన్ని శాంతింపజేయాలి. ఇక మూడోది ఆబోతు. అది కుమ్మటానికి వస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా పలకరించి దాన్ని సమాధానపరచాలి. నాలుగవది తాగుబోతు. నువ్వు అతడి కోపాన్ని రెచ్చగొడితే అతడిని 14 తరాల వాళ్ళని తిట్టడం ప్రారంభిస్తాడు. నిన్ను చెడామడా తిడతాడు. నువ్వు అతడితో, ఏం మామ, క్షేమంగా ఉన్నావా అంటూ కుశల ప్రశ్నలు వేయాలి.
అలా చేస్తే అతడు ఎంతో సంతోషించి నీ ప్రక్కన కూర్చుని స్నేహపూర్వకంగా పొగ తాగుతాడు కూడా. దుష్టులను చూస్తే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. అటువంటి వ్యక్తి నా వద్దకు వచ్చి ఏమిటి ఒక్క ఉందా అని అడిగితే వెంటనే ఉంది అంటాను. కొందరిది పాము వంటి స్వభావం. ఎటువంటి సూచన లేకుండా హఠాత్తుగా వచ్చి కాటు వేస్తారు. కాటును తప్పించుకోవాలంటే ఎంతో అప్రమత్తం అవసరం. లేకుంటే నీకే పట్టరానంత కోపం వచ్చి మారుగా అతడికే హాని చేయాలన్న సంకల్పం కలుగుతుంది. కనుక అప్పుడప్పుడు సాధు సాంగత్యం ఉండాలి. సత్సాంగత్యం ఫలితంగా సత్యం అసత్యం గురించిన వివేచన కలుగుతుంది. నాకు బొత్తిగా తీరిక లేదు, ఇక్కడి పనుల్లో చిక్కుకుని ఉన్నాను అన్నాడు విజయ్. నువ్వు ఒక ఆచార్యుడివి. ఇతరులకు సెలవులు లభిస్తాయి, కానీ ఆచార్యులకు లభించవు. జమీలో ఒక ప్రాంతాన్ని చెలరేగిన అలజడిని జమీ కార్యనిర్వాహకుడు కట్టుదిట్టపరిచాక వెంటనే జమీందారు అతన్ని మరొక ప్రాంతానికి పంపుతాడు. ఆ విధంగా నీకు తీరిక ఉండదు. అందరూ నవ్వారు. విజయ్ చేతులు జోడించుకుని దయచేసి నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నువ్వు ఇప్పుడు అజ్ఞానిలా మాట్లాడుతున్నావు, ఆశీర్వదించేది భగవంతుడు ఒక్కడే అన్నారు. స్వామి, మాకు ఏదైనా ఒకంత ఉపదేశం చేయండి అన్నాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు, బ్రహ్మ సమాజ మందిరం అన్ని వైపులా తమ దృష్టిని సారిస్తూ చిరునవ్వుతో, ఇది ఒక రకంగా మంచిదే. బెల్లము ఉంది, పాకము ఉంది. అందరూ నవ్వారు. నేను అధిక సంఖ్యలో పాయింట్లు గడించి బయటకు వచ్చేసాను. నక్స ఆట తెలుసును కదా, అది ఒక రకమైన పేక ముక్కలాట. 17 కంటే ఎక్కువ పాయింట్లు గడించిన వ్యక్తి వైదొలగాలి. 17 కంటే తక్కువ అంటే 5 లేక 7 లేక 10 పాయింట్లు గడించిన వారు తెలివైనవారు. నేను అధికంగా గడించినందున ఆటలో నుండి వైదొలిగాను అన్నారు. అందరూ నవ్వారు. ఒకసారి కేశవ్ తన ఇంట్లో ఒక లెక్చర్ ఇచ్చాడు. నేను విన్నాను. పలువురు అక్కడ ఉన్నారు. తెరమరుగున స్త్రీలు కూర్చుని ఉన్నారు. కేశవ్ ఇలా పలికాడు, ఓ భగవంతుడా, మేం భక్తివాహినిలో ఏకంగా మునిగిపోవ అనుగ్రహించు అని. వెంటనే నేను నవ్వుతూ కేశవ్తో, భక్తివాహినిలో మీరందరూ ఏకంగా మునిగిపోతే తెర వెనక ఉన్నవారి గతి ఏమవుతుంది? కనుక ఓ పని చేయండి, మునక వేయండి, అప్పుడప్పుడు తీరానికి రండి, ఏకంగా మునిగిపోకండి అని చెప్పాను. ఇది విని కేశవ్ తక్కినవారు గొల్లు నవ్వారు. పర్వాలేదు, నిజమైన తపన ఉంటే సంసారంలో కూడా భగవంతుడిని పొందవచ్చు. నేను నాది అనుకోవటమే అజ్ఞానం. ఓ భగవంతుడా, సకలం నువ్వే, సమస్తము నీదే, ఇది జ్ఞానం. సంసారంలో ఉండండి, కానీ ధనవంతుని ఇంటి పని మనిషిలా వర్తించండి. ఆమె అన్ని పనులు చేస్తుంది. యజమాని బిడ్డను పెంచుతుంది. ఆ బిడ్డను నా హరి అంటుంది. కానీ అంతరాంతరాలలో ఈ ఇల్లు నా సొంతం కాదు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. ఆమె పనులన్నీ నిర్వర్తిస్తుంది, కానీ ఆమె మనస్సు సొంత ఊరి మీదనే ఉంటుంది. అదేవిధంగా సంసారంలోని కర్తవ్యాలన్నింటినీ నిర్వర్తించండి, కానీ మనస్సును మాత్రం భగవంతునిపైనే నిలపండి. ఇల్లు, వాకిలి, కుటుంబం, పిల్లలు ఏవీ నావి కాదు, అన్నీ భగవంతునివే. నేను కేవలం ఆయన దాసుణ్ణి మాత్రమే అని తెలుసుకోండి. మానసికంగా త్యజించి జీవించండి అని నేను చెప్తూ ఉంటాను. సంసారాన్ని వదిలివేయమని చెప్పటం లేదు. సంసారంలో అనాసక్తుడివై ఉండి హృదయపూర్వకంగా భగవంతుని కోరుకుంటే ఆయన్ను పొందవచ్చు. ఇలా అంటూ విజయ్తో, నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేసేవాడినే. పిదప నాలో నేను కళ్ళు మూసుకుంటేనే భగవంతుడు ఉన్నాడా, కళ్ళు తెరుచుకుంటే ఆయన లేడా అనుకునేవాడిని. కళ్ళు తెరిచి చూశాను. సకల ప్రాణికోటిలోనూ భగవంతుడే ఉన్నాడు. మనిషి, జీవరాశులు, చెట్లు, చేమలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడు. నేను శివనాథుని ఎందుకు అభిమానిస్తున్నాను? అతడు చాలా రోజులుగా భగవచ్చింతన చేస్తూ ఉన్నాడు. అతడిలో సారం ఉంది, అతడిలో భగవత్ శక్తి ఉంది. ఎవడు బాగా పాడతారో, వాయిద్యం వాయిస్తారో,
ఏదైనా ఒక దానిలో నిష్ణాతుడై ఉంటాడో అతడిలో సారం ఉంటుంది, దైవశక్తి ఉంటుంది. అలాగని గీతలో చెప్పబడి ఉంది. దేవీ మహత్యంలోనూ చక్కని అందం గలవారిలో కూడా సారం, భగవంతుడి శక్తి ఉంది అని పేర్కొనబడింది. ఇలా అంటూ రామకృష్ణులు విజయ్తో, ఆహా, కేదార్ స్వభావం ఎంతగా మారిపోయింది. ఇక్కడకు రాగానే అతడు కళ్ళు అశ్రుపూరితాలవుతున్నాయి. 2 కళ్ళు సర్వదా వాచి ఉన్నట్లుగా తోస్తోంది అన్నారు. ఢాకాలో అతడు సదా మీ గురించే మాట్లాడేవాడు, మీ వద్దకు వెళ్ళాలని ఆతురతతో ఉండేవాడు అన్నాడు విజయ్. శ్రీరామకృష్ణ లేచి నిలబడ్డారు. బ్రహ్మసమాజ సభ్యులు ఆయనకు ప్రణమిల్లారు. ఆయన కూడా బదులుగా నమస్కరించారు. పిదప బండి ఎక్కి జగజ్జనని ప్రతిమను దర్శింప అధర్ ఇంటికి బయలుదేరారు. ఆదివారం సెప్టెంబర్ 28, 1884 దుర్గాష్టమి పండుగ రోజు. దుర్గా దర్శనానికే శ్రీరామకృష్ణులు కలకత్తాకు అర్థించారు. అధర్ ఇంట్లో దుర్గా పూజ జరిగింది. శ్రీరామకృష్ణులను అతడు 3 రోజులు ఆహ్వానించి ఉన్నాడు. అధర్ ఇంటికి వచ్చే దారిలో శ్రీరామకృష్ణులు రామచంద్రదత్త ఇంటికి వెళ్ళారు. అక్కడ విజయ్, కేదార్, రామ్, సురేంద్రుడు, చునీలాల్, నరేంద్రుడు, నిరంజన్, నారాయణ్, హరీష్, బాబురామ్, మాతో సహా పలువురు ఉన్నారు. బలరాం, రాఖాల్ ఇంకా బృందావనంలోనే ఉన్నారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో విజయ్, కేదార్లను చూస్తూ, నేడు మళ్ళీ కలుసుకున్నారు. మీ ఇద్దరి మనోవైఖరులు ఒకే రకమైనవి అంటూ విజయ్తో, అది సరే, శివనాథ్ సంగతి ఏమైంది? మీరు? అవునండి, అతడికి కబురు చేశాం, కానీ నేను అతన్ని కలుసుకోలేదు. విషయం చెప్పి పంపాను, అతడికి కబురు అందింది అన్నాడు విజయ్. శ్రీరామకృష్ణులు శివనాథ్ ఇంటికి వెళ్ళి ఉన్నారు, కానీ అతడు ఇంట్లో లేడు. విజయ్ నుంచి ఈ సంగతి తెలిసినప్పటికీ పనుల ఒత్తిడిచే అతడు నాడు శ్రీరామకృష్ణులను కలుసుకోలేకపోయాడు. శ్రీరామకృష్ణులు విజయ్ ప్రభృతులతో, నా మనస్సులో 4 కోరికలు జనించాయి. అవి వంకాయ చేర్చిన చేపల కూర తినటం, శివనాథుని కలుసుకోవటం, భక్తులు జపమాలను తిప్పుతూ జపం చేస్తుంటే చూడటం, 8 అణాల ఖరీదు మధువును అష్టమి రోజు తాంత్రిక సాధకులు త్రాగటం చూసి వారికి ప్రణమిల్లటం. నరేంద్రుడు ఎదురుగా కూర్చునున్నాడు. అప్పుడు అతడి వయసు 22 ఏళ్ళు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే శ్రీరామకృష్ణుల చూపు నరేంద్రునిపై పడింది. వెంటనే లేచి నిలబడి సమాధిమగ్నులైనారు. తమ కాలును ఒకదాన్ని నరేంద్రుని మోకాలిపై ఉంచారు. ఈ స్థితిలోనే నిలబడ్డారు. బాహ్య స్మృతి పూర్తిగా కోల్పోయారు. కళ్ళు నిశ్చలమైనాయి. చాలాసేపు అయ్యాక బాహ్య స్పృహలోకి రాసాగారు. కానీ ఆనంద పారవస్యం పూర్తిగా తొలగిపోలేదు. ఆయన తనలో తానే మాట్లాడుకోసాగారు. భావపారవస్యంలో మునిగి భగవన్నామాన్ని ఉచ్చరించసాగారు. సచ్చిదానంద, సచ్చిదానంద, సచ్చిదానంద. ఇది చెప్పనా? లేక నేడు కారణానందతాయిని, కారణానందమయ్యి, సరిగమ పదని. నీలో ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అలా ఉండనులేము. అందుచే ఒక స్వరం క్రింద ఉంటాను. తరువాత సంభాషణను ఇలా కొనసాగించారు. స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలని వేర్వేరు భూములున్నాయి. మహాకారణానికి పోతే మౌనం, అక్కడ నోట మాట రాదు. అవతార పురుషుల వంటి ఈశ్వర కోట్లు మహాకారణ స్థితికి పోయిన పిదప కూడా తిరిగి రాగలరు. వారు పైకి పోగలరు, క్రిందికి దిగి రాగలరు. మేడ మీదకు వెళతారు, పిదప మెట్ల ద్వారా క్రిందికి దిగి వచ్చి క్రింది భాగాన అక్కడ ఇక్కడ సంచరిస్తారు. అనులోమం, విలోమం. 7 అంతస్తుల భవనం. కొందరు దానిలోని క్రింది భాగం వరకే వెళ్ళగలరు. అయితే రాజకుమారునికి అది సొంత భవనం. అతడు 7 అంతస్తులకు పోయి రాగలడు. ఒక రకం చిచ్చుబుడ్డి ఉంది. మొదట అది ఒక రకమైన పువ్వులను వెదజల్లుతుంది. ఒకంతసేపట్లో మరో రకమైన పువ్వులను కురిపిస్తుంది. తర్వాత మరో రకం పువ్వుల వాన. ఈ విధంగా ఎన్నో రకాల పువ్వులను అది వెదజల్లుతుంది. మరో రకం చిచ్చుబుడ్డి ఉంది.
వెలిగించిన ఒకంతసేపట్లో పుష్ అంటూ పైకి ఎగిసి పిదప ఆవిరైపోతుంది. ఆ విధంగా కొందరు సాధనలు చేసి అత్యున్నత భూములకు ఎగిసిన తర్వాత తిరిగి దిగి వచ్చి సమాచారం అందించరు. జీవకోటులు సాధనలు చేసి సమాధి స్థితిని పొందవచ్చు, కానీ తర్వాత క్రిందికి దిగి రావటము, వచ్చి సమాచారం అందించటమో వారికి సాధ్యం కాదు. నిత్యసిద్ధులు అనబడే ఒక తరగతి వారు ఉన్నారు. వాళ్ళు పుట్టిన దాదిగా భగవంతుడిని కోరతారు. ప్రాపంచిక సుఖాలు ఏవి వారికి రుచించవు. వేదాల్లో హోమపక్షి గురించి పేర్కోబడి ఉంది. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తుంది, ఆకాశంలోనే గ్రుడ్డు పెడుతుంది. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఉండటం చేత ఆ గ్రుడ్డు పలు రోజుల తరబడి క్రిందికి వస్తూనే ఉంటుంది. మార్గమధ్యంలోనే గ్రుడ్డు పొదగబడుతుంది. పక్షి పిల్ల కూడా పలు రోజులుగా క్రిందికి పడుతూనే ఉంటుంది. కింద పడుతూ ఉన్నప్పుడే దాని కళ్ళు తెరుచుకుంటాయి. భూమిని సమీపించే సమయంలో అది అప్రమత్తం అవుతుంది. నేల మీద పడితే తనకు మరణం తథ్యమని తెలుసుకుంటుంది. కీచుమంటూ తన తల్లి ఉన్న చోటుకేసి రివ్వున పైకి ఎగిరిపోతుంది. నేలను తాకితే మరణం, అందుకే అది భీతి చెందింది. ఇప్పుడు దానికి తల్లే కావాలి. తల్లి ఆకాశంలో అత్యంత ఎత్తులో వసిస్తూ ఉంది కనుకనే పక్షి పిల్ల వేరే ఏ వైపు చూపును నిలుపక పైకి ఎగిరిపోతుంది. అవతార పురుషులతో వచ్చేవారు నిత్యసిద్ధులు. వారిలో కొందరికి అదే చివరి జన్మ. ఇలా అంటూ విజయ్తో, నీకు యోగం భోగం రెండు ఉన్నాయి. జనక మహారాజుకు యోగము ఉన్నది, భోగము ఉన్నది. అందుకే ఆయన ఒక రాజర్షిగా, అంటే రాజుగాను ఋషిగాను వెలుగొందాడు. నారదుడు దేవర్షి, శుకదేవుడు బ్రహ్మర్షి. శుకదేవుడు బ్రహ్మర్షి, ఆయన జ్ఞాని కాడు, మూర్తీభవించిన జ్ఞానమే ఆయన. జ్ఞాని అని ఎవరిని పేర్కొంటాం? సాధనలు చేసి ఎవరు జ్ఞానం సంతరించుకున్నాడో అతన్ని. శుకదేవుడు జ్ఞానమూర్తి, అంటే జ్ఞానమే అవతారమైన వాడు. జ్ఞానం దానితో అదే వచ్చింది, సాధనలు చేసి సంపార్జించింది కాదు. ఇలా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు మామూలు స్థితిలోకి వచ్చారు. తర్వాత భక్తులతో సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు కేదార్ను పాడమన్నారు. కేదార్ పాడాడు. మది విప్పి నేనెట్లు చెప్పగలనో సఖా, చెప్పరాదని నోరు నొక్కబడి ఉండగా. మది విప్పి నేనెట్లు చెప్పగలనో సఖా, చెప్పరాదని నోరు నొక్కబడి ఉండగా. నా బాధ తెలియగల దయశాలిగనలేక, మరణించు స్థితిలోన మనినాడనిప్పుడు. మది విప్పి నేనెట్లు చెప్పగలనో సఖా, అతని చూపులలోకి చూచినంతనే చాలు. నా హృదయ సుఖుడెవరో కనిపెట్టజాలుదును. దివ్య ప్రేమోత్తుంగ పర్వమున ఆనంద తన్మయత, నీదడువాడుగా నగరాడు. మది విప్పి నేనెట్లు చెప్పగలనో సఖా, చెప్పరాదని నోరు నొక్కబడి ఉండగా. కేదార్ మరికొన్ని పాటలు పాడాడు. గానం పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు మాట్లాడనారంభించారు. కేశవ్ సోదరుని కుమారుడు నందలాల్ బ్రహ్మసమాజ సభ్యులు కొందరు ఉన్నారు. శ్రీరామకృష్ణులు విజయ్ భక్తులతో, మధువు సీసాను ఒక వ్యక్తి తీసుకొచ్చాడు. దాన్ని తాకడానికి ప్రయత్నించాను, సాధ్యం కాలేదు. అన్నాడు విజయ్. మరల శ్రీరామకృష్ణులు, సహజానంద స్థితి ఏర్పడితే అప్రయత్నంగానే మత్తు కలుగుతుంది. మధువు పుచ్చుకొని అవసరం లేదు. జగజ్జన్ని పాదతీర్థాన్ని చూడగానే నాకు మత్తు కలుగుతుంది. 5 సీసాల మద్యం తాగిన వ్యక్తిలా అయిపోతాను. ఆ స్థితిలో అనుకున్నప్పుడల్లా అనుకున్న పదార్థాలన్నీ తినటం సాధ్యం కాదు. ఆహారం విషయంలో యాదృచ్ఛికంగా లభించిన దాన్ని తినటమే మంచిది అన్నాడు నరేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అదంతా ప్రత్యేకమైన స్థితిని బట్టి ఉంటుంది. జ్ఞానికి ఏమి తిన్నా దోషం లేదు. గీత ప్రకారం జ్ఞాని తాను తినటం లేదు,
కుండలినికి ఆహుతి అర్పిస్తున్నాడు అంతే. కానీ భక్తుని విషయం అలా కాదు. నా ఇప్పటి స్థితిలో బ్రాహ్మణునిచే భగవంతునికి నైవేద్యం గావింపబడితే తప్ప ఆహారాన్ని తినలేను. మునుపు ఒక స్థితిలో దక్షిణేశ్వరపు ఏటి తీరంలో శవాలు తగలబడుతూ ఉన్న దుర్వాసన కలిగిన గాలిని గాఢంగా పీల్చేవాడిని. అది ఎంతో సువాసనగా అనిపించేది. ప్రస్తుతము అందరి నుండి ఆహారాన్ని స్వీకరింప నాకు సాధ్యం కావటం లేదు. కానీ కొన్ని వేళల్లో అలా తినటానికి సాధ్యపడుతోంది. మునుపు ఒక రోజు కేశవ ఇంటికి నాటక ప్రదర్శన తిలకింప నన్ను తోడుకొని వెళ్ళారు. అక్కడ నాకు పూరి బంగాళదుంప కూర పెట్టారు. తీసుకుని వచ్చిన వ్యక్తి రజకుడా లేక క్షురకుడా అని కూడా నాకు తెలియదు. అందరూ నవ్వారు. దాన్ని బాగా తిన్నాను. కొంచెంగా తినండి అన్నాడు రాఖాల్. ఇలా అంటూ నరేంద్రునితో, నీ విషయంలో ఇప్పుడు అది సరి. నువ్వు దీనిలోనూ ఉన్నావు, దానిలోనూ ఉన్నావు. అందుకే నువ్వు ప్రతిదీ తినవచ్చు అంటూ భక్తులతో, పంది మాంసం తిన్నా కూడా ఎవడు భగవంతుని ఆకాంక్షిస్తాడో అతడు ధన్యజీవి. హవిష్యాన్నం తిని కూడా మనస్సు కామిని కాంచనాలపై నెలకొని ఉంటే అంతకంటే నీచమైంది లేదు. కమ్మరి ఇంట్లో వండిన పప్పు తినాలనే కోరిక ఒకసారి కలిగింది. బ్రాహ్మణులకు వంట చేయటం వచ్చునా ఏమిటి అని వాళ్ళు అనటం చిన్ననాటి నుంచి విని ఉన్నాను. అందుకే తిన్నాను. కానీ కమ్మరి వంటలు అంతా కమ్మరి వాసనే. అందరూ నవ్వారు. గోవిందరాయ్ నుంచి అల్లా మంత్రోపదేశం స్వీకరించాను. కుటీలో ఉల్లిపాయలు వేసిన ఆహారం వండబడింది. కాస్త తిన్నాను. బారానగర్లో మణిమల్లి ఉద్యాన గృహంలో ఒకసారి కూర తిన్నాను. కానీ అదో మాదిరి వెగటు పుట్టింది. తర్వాత కామార్పుకూరుకు వెళ్ళినప్పుడు రామ్లాల్ తండ్రికి, అయ్యో వీడు ఎవరు పడితే వారి ఇంట్లో తింటున్నాడే, వీడిని జాతి బహిష్కరణ చేస్తారేమో అన్న భయం పట్టుకుంది. అందుచేత అక్కడ ఎక్కువ రోజులు గడపలేకపోయాను. తిరిగి వచ్చేసాను. ఆహారం ఆచరణ విషయంలో సరైంది ఏది అన్న విషయం గురించి వేదాలు పురాణాలు చెప్పి ఉన్నాయి. వేదాలు పురాణాలు వేటిని అశుద్ధాలని వచించి విడనాడమంటున్నాయో వాటిని తంత్రశాస్త్రాలు మంచివని పేర్కొంటున్నాయి. ఆహా, ఎటువంటి స్థితులు గడిచిపోయాయి. ఆకాశాన్ని పాతాళాన్ని తాకేట్లు నోరు తెరిచి అమ్మా అని పిలిచేవాడిని. వల విసిరి చేపను పట్టుకునే విధంగా అమ్మను లాక్కొచ్చేట్లుగా భావించేవాడిని. ఒక పాటలో ఇలా ఉంది. ఓ కాళీమాయి నిన్నీ మారు మృంగుదునే, నా జనన గ్రహరాశిని గండంబని నారే. ఓ కాళీమాయి నిన్నీ మారు మృంగుదునే, నా జనన గ్రహరాశిని గండంబని నారే. తనయుని ఈ గండము తన తల్లికి తప్పదటే, మృంగుము నీవే నన్ను లేకున్న మృంగుదు నిన్ను. ఈ రెంట మనకింక ఏ ఒకటో తప్పదులే. ఓ కాళీమాయి నిన్నీ మారు మృంగుదునే, నలుపే నా చేతులకు ముఖమునకు అద్దెదను, పూయుదు నా మేనికి నే పూర్తిగను నలుపింక. ఓ కాళీమాయి నిన్నీ మారు మృంగుదునే, పాశముతో ఎముడెదురై ప్రాణముకై వచ్చినచో, చేతుల నాతని ముఖము పులిమెదను మసిపూసి. మృంగెద నిన్నో మాత జీర్ణము కానీయనులే, హృదయములో స్థాపించి మానస పూజ చేత. కాళిని నేతిని వేయు కాలుడు కాళీ భర్త, కలవరము చెందినచో కాలుని ఆగ్రహమునకు, కాళీ నామముతోనే గట్టిగా నేనెదిరింతు, అసలీ రాంప్రసాదు కాళీ కొడుకని తెలియ. ఓ కాళీమాయి నిన్నీ మారు మృంగుదునే, నా జనన గ్రహరాశిని గండంబని నారే. ఏమైనా కానీవే నీ పరివారము నిన్ను
తిననైనా తినివేతు లేకున్నా మరణింతు. ఓ కాళీమాయి నిన్నీ మారు మృంగుతునే. ఆ రోజుల్లో ఒక పిచ్చివాళ్ళ అయిపోయాను. అంతటి మనోవ్యాకులత. నరేంద్రుడు పాడనారంభించాడు. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే నను కన్న తల్లి. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే నను కన్న తల్లి. పాట వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధిమగ్నులైనారు. బాహ్య చైతన్యం కలిగాక ఉమాదేవి తల్లి అయిన గిరిరాణి మనోభావాలను ఆరోపించుకొని ప్రేమోన్మాదిలా ఆగమనీ పాటలు పాడారు. మాయమ్మ ఉమ నాకు మనసిచ్చి చెప్పు, నేనడుగు విషయముల విశదంబుగాను. మాయమ్మ ఉమ నాకు మనసిచ్చి చెప్పు, నేనడుగు విషయముల విశదంబుగాను. ఈ పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణుల భక్తులతో, నేడు మహాష్టమి కదా, అమ్మ వచ్చింది, అందుకే నాలో ఇంత భావావేశం పొంగుతూ ఉన్నది అన్నారు. ప్రభు, మీరే ఇక్కడకు ఏతించారు, మీరు జగజ్జనని వేర్వేరా ఏమిటి అన్నాడు కేదార్. భావపారవశ్యంలో శ్రీరామకృష్ణులు పాడసాగారు. ఆ పాట భావం, సఖీ, ఎవరి కోసమైతే నేను వెర్రివాడిని అయ్యానో అతడిని పొందలేదే. శ్రీరామకృష్ణులు పాడుతూ ఉన్నారు. విజయ్ హఠాత్తుగా హరిబోల్ హరిబోల్ అంటూ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు విజయ్తోనూ తక్కిన భక్తులతోనూ భక్తి పారవశ్యంలో నృత్యం చేశారు. పాట పూర్తి కాగానే అందరూ కూర్చున్నారు. అందరి దృష్టి శ్రీరామకృష్ణుల మీదనే ఉంది. సంధ్యా సమయం కాబోతూ ఉన్నాయి. శ్రీరామకృష్ణుల భక్తులతో మాట్లాడసాగారు. వారి యోగక్షేమాలు విచారిస్తున్నారు. కేదార్ చేతులు జోడించుకుని వినమ్రంగా శ్రీరామకృష్ణులతో ఏదో చెప్తున్నాడు. నరేంద్రుడు, చునీలాల్, సురేంద్రుడు, రామ్, మా, హరీష్ శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చుని ఉన్నారు. తల తిరగటం ఎలా నయం అవుతుంది అని అడిగాడు కేదార్. అందుకు శ్రీరామకృష్ణులు మృదువుగా, తల తిరుగుతూ ఉండటం కద్దు, నాకు వచ్చింది, కొంచెం బాదం తైలం వాడు నయమవుతుందని విని ఉన్నాను అన్నారు. అట్లే చేస్తానండి అన్నాడు కేదార్. శ్రీరామకృష్ణులు చునీలాల్తో, ఏమిటో మీరంతా ఎలా ఉన్నారు అని అడిగారు. క్షేమంగా ఉన్నామండి, బృందావనంలో బలరాంబాబు, రాఖాలు క్షేమంగానే ఉన్నారు అన్నాడు చునీలాల్. అన్ని మిఠాయిలు ఎందుకు పంపించావు అని అడిగారు శ్రీరామకృష్ణులు. బృందావనం నుంచి తిరిగి వచ్చాను కదా అన్నాడు చునీలాల్. చునీలాల్ బలరాం బృందావనం వెళ్ళి కొన్ని నెలలు అక్కడ గడిపి వచ్చాడు. సెలవులు తీరిపోవడంతో కలకత్తాకు తిరిగి వచ్చేశాడు. శ్రీరామకృష్ణులు హరీష్తో, నువ్వు దక్షిణేశ్వరానికి 1-2 రోజుల తర్వాత రా, నీ ఆరోగ్యం బాగాలేదు, అక్కడికి వచ్చి పడక పెడతావు అంటూ నారాయణతో వాత్సల్యంగా, కూర్చో, పక్కన వచ్చి కూర్చో, రేపు అక్కడికి రా, అక్కడే భోజనం చేయవచ్చు అన్నారు. మాను చూపుతూ, ఇతడితో వస్తావా అంటూ మాతో, ఏం సరేనా అన్నారు. మా నాడే శ్రీరామకృష్ణులతో వెళ్ళాలనుకున్నాడు, అందుకే ఆలోచనలో మునిగిపోయాడు. సురేంద్రుడు చాలాసేపు అక్కడ ఉండిపోయాడు. మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళాడు. తిరిగి వచ్చి శ్రీరామకృష్ణుల ప్రక్కన నిలబడ్డాడు. అతడికి త్రాగుడు అలవాటు ఉంది, మితిమీరి త్రాగుతాడు. శ్రీరామకృష్ణులు అతడి ఈ దుస్థితికి చాలా బాధపడ్డారు. కానీ ఒకేసారిగా దాన్ని మానివేయమని చెప్పలేదు. సురేంద్ర, ఇలా చూడు, త్రాగేటప్పుడు దాన్ని దేవికి నివేదనం చెయ్యి. మరొకటి, తల తిరగనంత వరకు, కాళ్ళు తడబడినంత వరకు మాత్రమే పుచ్చుకో. దేవిని గురించి చింతన చేయగా చేయగా నీకు త్రాగటంలోని ఆనందం పోతుంది. ఆమె కారణానందదాయిని,
ఆమెను సాక్షాత్కరించుకుంటే సహజానందం కలుగుతుంది అని చెప్పారు. సురేంద్రుడు ప్రక్కనే నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని చూసి, నువ్వు తాగి ఉన్నావా అని అడుగుతూ భావపారవశ్యంలో మునిగిపోయారు. మునిమాపు వేళ అయింది. ఒకంత బాహ్య చైతన్యం కలుగ్గానే శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని ఉచ్చరించి ఆనందంగా పాడసాగారు. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, పరమేశ్వరునితో నాడుచున్నది పారవశ్యమున వడలు మరచిత, త్రాగి గృక్కెడు దేవమజ్యము, అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, ఊగి ఊగి తాను తూగుచున్నను ఆగి నేలపై తూలివాలదు, ఊగి ఊగి తా తూగుచున్నను ఆగి నేలపై తూలివాలదు, అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో. తరువాత శ్రీరామకృష్ణులు హరినామం ఉచ్చరించారు. మధ్య మధ్య చేతులు తడుతూ తాళం వేశారు. సుమధుర గాత్రంతో హరిబోల్ హరిబోల్ హరిమయ హరిబోల్ హరి హరి హరిబోల్ అంటూ సంకీర్తన చేశారు. పిదప రామ్ 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 అంటూ రామనామం ఉచ్చరించారు. తర్వాత ఇలా ప్రార్థించారు, ఓ రామా రామా, నేను భజనహీనుడను, సాధనహీనుడను, జ్ఞానహీనుడను, భక్తిహీనుడను, నేను క్రియావిహీనుడను. ఓ రామా, శరణాగతోహం శరణాగతోహం. రామా, దేహసుఖాలు వద్దు, పేరు ప్రతిష్టలు వద్దు. రామా, అష్టసిద్ధులు అక్కర్లేదు, శతసిద్ధులు వద్దు. రామా, శరణం శరణం. రామా, నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి కలిగేటట్లు అనుగ్రహించు. రామా, నీ భువనమోహన మాయలో నేను సమ్మోహితుడిని అవ్వకుండేలా చూడు. రామా, ఓ రామా, శరణాగతోహం శరణాగతోహం. శ్రీరామకృష్ణులు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అందరూ ఆయన్నే చూస్తూ ఉన్నారు. ఆయన కారుణ్యపూరిత ప్రార్థన విని పలువురు కన్నీరు ఆపుకోలేకపోయారు. రామ్ ఆయన ప్రక్కన నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు రామ్తో, రామ్, నువ్వెక్కడున్నావు? మేడ మీద ఉన్నానండి అన్నాడు రామ్. శ్రీరామకృష్ణుల భక్తుల భోజనాలకై రామ్ మేడ మీద ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ రామ్తో, పైన ఉండటం కంటే క్రింద ఉండటం మంచిది కదా. పల్లపు భూముల్లోనే నీళ్లు నిలుస్తాయి, మెట్ట ప్రదేశం నుండి జారి క్రిందికి పోతాయి అన్నారు. రామ్ నవ్వుతూ అవునండి అన్నాడు. మేడ మీద ఆకులు వేశారు. శ్రీరామకృష్ణులను భక్తులను రామ్ మేడ మీదకు తోడుకొని వెళ్ళి విందు చేశాడు. ఉత్సవం పూర్తి కాగానే నిరంజన్ మా ప్రభృతులతో శ్రీరామకృష్ణుల అధరి ఇంటికి వెళ్ళారు. అక్కడ జగజ్జనని వెలిసి అనుగ్రహిస్తూ ఉంది. నేడు మహాష్టమి. ఈరోజు శ్రీరామకృష్ణులు ఇచ్చేసి తన ఇంటిని పావనం చేయమని అధర్ వేడుకొని ఉన్నాడు. లేకుంటే పూజ సార్థకం కాదని అతడు భావించాడు. సోమవారం సెప్టెంబర్ 29, 1884 మహానవమి పర్వదినం. తెల్లవారింది. కాళికాలయంలో దేవికి మంగళహారతి పూర్తయింది. నహబత్ నుంచి ఉదయరాగాలు వినవస్తున్నాయి. బ్రాహ్మణులు బుట్టలతోనూ, తోటమాళ్ళు పెద్ద బుట్టలతోనూ దేవి పూజార్థం పువ్వులు సేకరింప వేగంగా వెళ్ళారు. వేకోనే శ్రీరామకృష్ణులు నిద్రలేచారు. భవనాథ్, బాబురాం, నిరంజన్, మా మొదలైన వారు గత రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. వాళ్ళు శ్రీరామకృష్ణుల గదికి ఆనుకొని ఉన్న వసారాలో నిద్రించారు. నిద్ర లేవగానే వాళ్ళు శ్రీరామకృష్ణులు జయ జయ దుర్గా జయ జయ దుర్గా జయ జయ దుర్గా అని ఉచ్చరిస్తూ పారవశ్యంలో నృత్యం చేస్తూ ఉండటం చూశారు. ఒక పిల్లవాడి వంటి స్థితి. నడుంపై బట్టలేదు. జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ గదిలో చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ ఉన్నారు. కాసేపు అయ్యాక సహజానందం సహజానందం అన్నారు. చివరగా గోవిందా ప్రాణవల్లభ
గోవింద మమ జీవన అని అన్నారు. భక్తులు లేచి కూర్చున్నారు. తదేక దృష్టితో శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితినే చూస్తూ ఉన్నారు. హజ్రా కూడా కాళికాలయంలోనే బస చేసి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల గదికి ఆగ్నేయం వైపున ఉన్న వసారాలోనే అతడు ఉంటాడు. లాటు కూడా అక్కడ బస చేసి శ్రీరామకృష్ణులకు సేవలు అందిస్తూ ఉన్నాడు. రాఖాల్ బృందావనంలో ఉన్నాడు. నరేంద్రుడు అప్పుడప్పుడు వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవాడు. నేడు నరేంద్రుడు రానున్నాడు. శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపున ఉన్న వసారాలో భక్తులు పడుకొని ఉన్నారు. శీతాకాలం కావటంతో దడి వేలాడదీయబడి ఉంది. అందరూ ముఖాలు కడుక్కున్న పిదప శ్రీరామకృష్ణులు ఆ ఉత్తరపు వసారాలోకి వచ్చి ఒక చాప మీద ఆసీనులయ్యారు. భవనాథ్ మాలు ప్రక్కన కూర్చున్నారు. తక్కిన భక్తులు మధ్య మధ్యలో అక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. శ్రీరామకృష్ణులు భవనాథ్తో, విషయం ఏమిటో తెలుసా? జీవకోటులకు సులభంగా విశ్వాసం కలగదు, కానీ ఈశ్వర కోటులకు విశ్వాసం స్వతసిద్ధం. కాని వ్రాస్తేనే కృష్ణుని జ్ఞాపకం వచ్చి విలపించేవాట ప్రహ్లాదుడు. సామాన్య జీవులది సంశయాత్మకమైన బుద్ధి. అవును నిజమే కానీ అంటూ నానుస్తూ ఉంటారు వాళ్ళు. బ్రహ్మం శక్తి, శక్తి శక్తిమంతుడు, వీటి నడుమ వ్యత్యాసం లేదన్న విషయం హజ్రా విశ్వసించడు. నిష్క్రియ స్థితిలో దాన్ని నేను బ్రహ్మం అంటాను. సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నప్పుడు దాన్నే శక్తిగా పేర్కొంటాను. కానీ ఉన్నది ఒక్కటే, అది అభిన్నం. అగ్ని అనగానే దాని దాహక శక్తి జ్ఞప్తికి వస్తుంది, దాహక శక్తి అనగానే అగ్ని జ్ఞప్తికి వస్తుంది. ఒకదాన్ని వదిలి ఇంకో దాన్ని ఊహించలేం కదా. అప్పుడు దేవిని, అమ్మా హజ్రా ఇక్కడి దృక్పథాన్ని తల్లకిందులు చేయి ప్రయత్నిస్తున్నాడు, అతడికి విషయం అర్థమయ్యేలా చెయ్యి, లేకుంటే అతన్ని ఇక్కడి నుండి పంపించి వెయ్యి అని ప్రార్థించాను. మర్నాడు అతడు నా వద్దకు వచ్చి, అవును నేను దీన్ని ఒప్పుకుంటున్నాను, బ్రహ్మమే సర్వాంతర్యామి అని చెప్పాడు. భవనాథ్ నవ్వుతూ, హజ్రా పలుకులు మీకు ఇంత బాధ కలిగించాయా అన్నాడు. నా స్థితి ఇప్పుడు మారిపోయింది. బిగ్గరగా కేకలు పెట్టి వాదించడం నాకు ఇప్పుడు సాధ్యం కాదు. హజ్రాతో దెబ్బలాడి వాదించే స్థితిలో ఇప్పుడు నేను లేను. ఎదుమల్లి తోటలో హృదయ్ నాతో, మామా నీతో పాటు నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా అని అడిగాడు. హృదయ్కు అప్పుడు కాళికాలయంలోకి రావడానికి అనుమతి లేదు. ఆలయ యజమానులు అతడి పట్ల కోపం వహించున్నారు. శ్రీరామకృష్ణులు ఈ వ్యవహారంలో తలదూర్చి మళ్ళీ అతన్ని పనిలో పెట్టించే ప్రయత్నం చేయాలని అతడి కోరిక. లేదు, ఇప్పుడు ఆ స్థితిలో నేను లేను. నీతో వాదులాడటం నా వల్ల కాదు అన్నాను. దేన్ని జ్ఞానం అంటారు, దేన్ని అజ్ఞానం అంటారు? భగవంతుడు దూరంగా ఉన్నాడనే భావన ఉంటే అది అజ్ఞానం. భగవంతుడు ఇక్కడ అక్కడ సర్వత్రా ఉన్నాడనే భావన ఉంటే అది జ్ఞానం. యథార్థ జ్ఞానం కలిగినప్పుడు సమస్త వస్తువులు చైతన్యమయంగా గోచరమవుతాయి. కామార్పుకూరులో ఉన్నప్పుడు నేను శివరాంతో మాట్లాడుతుండేవాడిని. వాడు ఒక పిల్లవాడు, 4-5 ఏళ్ళు ఉంటాయి. ఒకసారి ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి. దాన్ని చూసి వాడు, చిన్నాన్న అదో వాళ్ళు అగ్గిపుల్లలు గీస్తున్నారు అన్నాడు. అందరూ నవ్వారు. ఒకరోజు వాడు ఒంటరిగా మిడతలు పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రక్కనున్న చెట్టు ఆకులు కదిలాయి. వెంటనే ఆకులను చూస్తూ, హుష్ హుష్ నేను మిడతలు పట్టుకోవాలి అన్నాడు. పిల్లలు అన్నిటినీ చైతన్యమయంగా చూస్తారు. అమాయక విశ్వాసం అంటే పిల్లవాని విశ్వాసం కలుక్కుంటే భగవంతుణ్ణి పొందటం సాధ్యం కాదు. ఆహా, నాకు అట్టి స్థితి ఉండేది. ఒకరోజు పచ్చికలో కూర్చున్నప్పుడు ఏదో నన్ను కొట్టింది. పామై ఉంటుందా అని భయపడ్డాను. ఏం చేయటం? మళ్ళీ అది కాటు వేస్తే తన విషాన్ని లాక్కుంటుందని విని ఉన్నాను. అందుకే మళ్ళీ కాటు వేయించుకోవటానికై పాము పుట్ట ఎక్కడైనా ఆ పచ్చిక బయలులో వెతకసాగాను. అప్పుడు ఒక వ్యక్తి, ఏం వెతుకుతున్నారు అని అడిగాడు. విషయం చెప్పేసరికి అతడు, అరెరే మొదట కాటు వేసిన ప్రదేశంలోనే కదా అది మళ్ళీ కాటు వేయాలి అని అన్నాడు.
ఏమీ మాట్లాడక తిరిగి వచ్చేసాను. బహుశా తేలో మరేదో పురుగో కుట్టి ఉండవచ్చు. శరదృతువులో పడే మంచు ఆరోగ్యానికి మంచిదని రామ్లాల్ చెప్పున్నాడు. దాన్ని సమర్థిస్తూ ఏదో ఒక శ్లోకాన్నే ఉదహరించాడు. ఆ తర్వాత ఓ రోజు కలకత్తా నుండి బండిలో వస్తున్నాను. అప్పుడు మంచు నా మీద పడాలనే ఉద్దేశంతో తలను బయటికి చాచి ఉంచాను. దాంతో ఆరోగ్యం పాడైంది. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వచ్చి కూర్చున్నారు. ఆయన కాళ్ళు ఒకంత వాచి ఉన్నాయి. వ్రేలు పెట్టి అదిమితే గుంటలు పడుతున్నాయేమో చూడమని భక్తులతో చెప్పారు. వాళ్ళు అదిమి చూసినప్పుడు చిన్న గుంట పడటం చూశారు. అయితే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అని ఆయనతో చెప్పారు. శ్రీరామకృష్ణులు భవనాథ్తో, నువ్వు సింధికి చెందిన మహేంద్రుని పిలుచుకురా, అతడు చెప్తేనే నాకు స్థిమితం కలుగుతుంది అన్నారు. భవనాథ్ నవ్వుతూ, మీకు ఔషధాలపై గట్టి నమ్మకం, అయితే మాకంతగా నమ్మకం లేదు అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఔషధం కూడా భగవంతునిదే. ఆయనే ఒక రకంగా వైద్యుడిగా ఉన్నాడు. గంగాప్రసాద్ మీరు రాత్రిపూట నీళ్లు త్రాగకూడదు అన్నాడు. దీన్ని నేను వేదవాక్కుగా పాటించాను. ఆయన్ను సాక్షాత్తు ధన్వంతరిగానే భావించాను. ఇంతలో హాజరా వచ్చి కూర్చున్నాడు. అనేక విషయాలు మాట్లాడిన తర్వాత శ్రీరామకృష్ణులు హాజరాతో ఇలా అన్నారు. ఇలా చూడు, నిన్న రామ్ ఇంటికి విజయ్, కేదార్ మొదలైన వారందరూ వచ్చారు. కానీ నరేంద్రను చూసి నాకెందుకు అంతటి భావపారవస్యం కలిగింది. కేదార్ను కారణానందపు భూమికి చెందినవాడిగా గాంచాను అన్నారు. నిన్నటి మహాష్టమి రోజున దుర్గాదేవి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింప శ్రీరామకృష్ణులు కలకత్తాకు వెళ్ళి ఉన్నారు. అధర్ ఇంట్లో దుర్గా దర్శనానికి మునుపు రామ్ ఇంటికి వెళ్ళారు. అక్కడ పలువురు భక్తులు హాజరై ఉన్నారు. నరేంద్రుని చూడగానే శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. నరేంద్రుని మోకాలిపై ఒక కాలును ఆంచి ఉంచి నిలబడ్డ స్థితిలోనే సమాధి స్థితులైనారు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నరేంద్రుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు పరమానందం పొందారు. నరేంద్రుడు ఆయనకు ప్రణామం చేసి భవనాథ్ మొదలైన వారితో మాటల్లో పడ్డాడు. అతడి ప్రక్కన మా ఉన్నాడు. గదిలో పొడవైన చాప పరిచి ఉంది. నరేంద్రుడు మాట్లాడుతూ చాప మీద బోర్లా పడుకున్నాడు. నరేంద్రుని చూస్తూ ఉన్న శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా సమాధి స్థితి కలిగింది. ఆయన ఆ స్థితిలోనే వెళ్ళి నరేంద్రుని వీపు మీద కూర్చున్నారు. సమాధిమగ్నులయ్యారు. భవనాథ్ పాడసాగాడు. ఆనందమయి మాత వెనుకాడకే, నీ నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగా. ఆనందమయి మాత వెనుకాడకే, నీ నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగా. శ్రీరామకృష్ణులు బాహ్య స్పృహలోకి వచ్చి ఈ పాట పాడారు. స్మరణ సేయవే మనసా, భజన సేయవే మనసా, దుర్గామాయి పావన నామము స్మరణ సేయవే మనసా, భజన సేయవే మనసా. హాజ్రా ఈశాన్యపు వసారాలో కూర్చుని చేత జపమాల పుచ్చుకుని జపం చేసుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు వచ్చి అతడి పక్కన కూర్చుని అతడిని జపమాలను తన చేతిలోనికి తీసుకున్నారు. మా భవనాథ్ అక్కడే ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం దాదాపు 10 గంటలు. శ్రీరామకృష్ణులు హాజరాతో, ఇలా చూడు, నేను జపం చేయలేకున్నాను. చేయగలంలే ఎడమ చేత్తో, కానీ నామోచ్చారం చేయలేకపోతున్నాను. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు జపం చేయ ప్రయత్నించారు. కానీ అలా ప్రయత్నించిన మరుక్షణంలోనే సమాధిమగ్నులైనారు. చాలాసేపు ఆ స్థితిలోనే ఉండిపోయారు. చేతిలో మాల వేలాడుతూనే ఉంది. భక్తులు ఆ దృశ్యాన్ని అచ్చెరువుతో చూస్తూ ఉన్నారు. విస్మయంతో కళ్ళు విచ్చుకోగా హాజ్రా తను కూర్చున్న చోటు నుంచే శ్రీరామకృష్ణులను చూస్తూ ఉన్నాడు. చాలాసేపు గడిచాక ఆయనకు బాహ్య చైతన్యం కలిగింది. నాకు ఆకలి వేస్తున్నది అన్నారు. పూర్తిగా బాహ్య చైతన్యంలోకి రావడానికి ఆయన సమాధి స్థితి తర్వాత సామాన్యంగా ఇలా అనటం పరిపాటి.
మా ఆహారం తీసుకురావటానికి వెళ్ళబోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు, వద్దు నాయన, ముందు కాళికాలయానికి వెళ్ళి వస్తాను అన్నారు. శ్రీరామకృష్ణులు విశాల ప్రాంగణం గుండా దక్షిణంగా కాళికాలయం వైపు నడవసాగారు. దారిలోని 12 శివాలయాల్లో కొలువుదీరిన శివుణ్ణి స్మరిస్తూ ప్రణామాలు చేశారు. ఎడమవైపున ఉన్న రాధాకాంతాలయానికి వెళ్ళి అక్కడి మూర్తికి ప్రణామం చేశారు. కాళికాలయానికి వెళ్ళి జగజ్జననికి ప్రణమిల్లి ఆసనంలో కూర్చున్నారు. పిదప ఆమె పాదపద్మాలకు కుసుమాలను సమర్పించారు. తమ తలపైన పువ్వులను ఉంచుకున్నారు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు భవనాథ్తో, కొబ్బరి బొండం ప్రసాదం చరణామృతం పట్రా అన్నారు. భవనాథ్ మా వెంటరాగా శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చేశారు. రాగానే హజ్రా ముందుకు వెళ్ళి నమస్కరించారు. హజ్రా ఉలిక్కిపడి, ఏం చేస్తున్నారు అంటూ కేకలు పెట్టాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఇది తప్పెలా అవుతుంది, నువ్వే చెప్పు అన్నారు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, సాధనల ద్వారా ఎల్లరూ బ్రహ్మజ్ఞానం పొందగలరు అంటూ వాదిస్తుంటాడు హజ్రా. మిట్ట మధ్యాహ్న నైవేద్యానికై హారతి గంటలు మోగాయి. బ్రాహ్మణులు, వైష్ణవులు, బిచ్చగాళ్ళు అందరూ ధర్మశాలకు వెళుతున్నారు. జగజ్జనని ప్రసాదం, రాధాకాంతుని ప్రసాదం అందరికీ పంచబడుతుంది. భక్తులకు జగజ్జనని ప్రసాదం ఇస్తారు. ధర్మశాలలో బ్రాహ్మణ పనివాళ్ళు తినే చోట భక్తులు ప్రసాదం తింటారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, మీరు అక్కడికి వెళ్ళి ప్రసాదం తినండి, సరేనా అన్నారు. నరేంద్రుని చూస్తూ, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు ఇక్కడే తింటావా? నరేంద్రుడు నేను ఇక్కడే తింటాం అన్నారు. భవనాథ్, బాబురాం, మా మొదలైన భక్తులు ప్రసాదం ఆరగింప వెళ్ళారు. మధ్యాహ్నం భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. భక్తులు వసారాలో కూర్చుని మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి కూర్చుని భక్తులతో ఆనందంగా మాట్లాడసాగారు. అప్పుడు సమయం 2 గంటలయ్యింది. అందరూ ఈశాన్య వసారాలో ఉన్నారు. భవనాథ్ బ్రహ్మచారి వేషంలో ఆగ్నేయ వసారాలో నుంచి హఠాత్తుగా వచ్చాడు. కాషాయ వస్త్రం, చేత కమండలం, దరహాస వదనం. శ్రీరామకృష్ణులు భక్తులు నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అతడి మనోభావం ఇదే కదా, అందుకే ఈ వేషం వేసుకున్నాడు అన్నారు. అతడు బ్రహ్మచారిల వేషం వేసుకున్నాడు, నేను వామాచార్యుల వేషం కట్టనా అన్నాడు నరేంద్రుడు. అందరూ నవ్వారు. హజ్రా, అలాగైతే నువ్వు పంచమకారాలు, చక్రం మొదలైన సాధనలు అనుష్ఠించాలే అన్నాడు. వామాచారం గురించి వినగానే శ్రీరామకృష్ణులు మౌనం వహించారు. ఆ మాటలు పెడచెవిని పెట్టారు. హఠాత్తుగా ఉన్మాదిలా నృత్యం చేస్తూ పాడసాగారు. నీ పాదకమలాలను దర్శించాను, నువ్వు నన్నింక మరిపింపలేవు. శ్రీరామకృష్ణులు, ఆహా, రాజనారాయణ ఎంత అద్భుతంగా దేవి మహాత్మ్యం గానం చేస్తాడు. ఈ విధంగానే అతడు నృత్యం చేస్తూ పాడతాడు. కామార్పుకూరుకు చెందిన నకురాచార్యుని పాట కూడా అద్భుతంగా ఉంటుంది. ఆహా, ఏం నాట్యం, ఏం పాట. పంచవటిలో ఒక సాధువు బస చేసి ఉన్నాడు. అతడు ముక్కోపి. కనపడ్డ వారిని అందరినీ తిడతాడు, శపిస్తాడు. కాళ్లకు పావుకోళ్ళు ధరించి అక్కడికి వచ్చాడు. ఇక్కడ నిప్పు దొరుకుతుందా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి ఆ సాధువుకు నమస్కరించారు. ఆ సాధువు గదిలో నుంచి వెళ్ళిపోయే వరకు ముకుళిత హస్తాలతోనే నిలబడ్డారు. అతడు వెళ్ళిపోయాక భవనాథ్ నవ్వుతూ శ్రీరామకృష్ణులతో, ఆ సాధువు పట్ల మీకెంత భక్తి అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అతడు తమోగుణ నారాయణుడు. తమోగుణ వ్యక్తులను ఈ విధంగానే సంతుష్టులను చేయాలి. పైగా అతడు సాధువు కూడా అన్నారు. భక్తులు గోలోకధామం ఆట ఆడారు. హజ్రా కూడా ఆటలో పాల్గొన్నాడు. శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. మా కిషోరీల పావులు స్వర్గాన్ని చేరుకున్నాయి. శ్రీరామకృష్ణులు ఇద్దరికీ నమస్కరించారు. మీ సోదరులిద్దరూ ధన్యులు అన్నారు. మెల్లగా మాతో, ఇక ఆడవద్దు అన్నారు. మళ్ళీ ఆటను చూడసాగారు. హజ్రా పావు నరకంలో పడింది. అరెరే, మళ్ళీ హజ్రాకేమైంది అన్నారు శ్రీరామకృష్ణులు. హజ్రా పావు మరొకసారి నరకంలో పడిపోయింది. అందరూ గొల్లును నవ్వారు. లాటు పావు సంసారం నుంచి విడివడి ఒకే మారుగా 7వ మజిలైన ముక్తిస్థానం పొందింది.
లాటు తై తై అంటూ గంతులు వేశాడు. లాటు సంతోషాన్ని చూడు, ఇలా జరగకుంటే అతడు దుఃఖంలో మునిగి ఉండేవాడు అన్నారు శ్రీరామకృష్ణులు. పిదప భక్తుల కేసు తిరిగి, దీనికి అర్థం ఉంది. హజ్రాకు దురహంకారం ఎక్కువ, దీనిలోనూ తానే గెలుస్తాననే గర్వం. భగవంతుని నియమం మేరకు ఇట్లా ముగిసింది. ధార్మికుణ్ణి ఆయన ఎన్నడూ ఏ స్థితిలోనూ అవమానం పాలు చేయడు. అతడు అందరితోనూ గెలుస్తాడు అన్నారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్, బాబురాం, మా మొదలైన వారు నేల మీద కూర్చుని ఉన్నారు. ఘోష్పార, పంచనామీ వంటి సంప్రదాయాల ప్రస్తావన తెచ్చాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు వాటిని గురించి వివరించి వాటిని నిరసించారు. వాళ్ళు సరైన మార్గంలో సాధనలు చేయటం లేదు, మతం పేరిట ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు అన్నారు ఆయన. శ్రీరామకృష్ణులు నరేంద్రంతో, వీటిని వినటంలో నీకేం ప్రయోజనం? భైరవ సంప్రదాయం సంగతి ఇంతే. కాశీకి వెళ్ళి ఉన్నప్పుడు నన్ను భైరవీ చక్రానికి ఓ రోజు తోడుకొని వెళ్ళారు. ఒకడిని భైరవుడు అన్నారు, ఒకతను భైరవి అన్నారు. నివేదించిన మద్యాన్ని త్రాగమని నాతో చెప్పారు. అమ్మా, నేను మద్యాన్ని తాకను కూడా లేను అన్నాను నేను. అప్పుడు వాళ్ళు త్రాగటం మొదలుపెట్టారు. ఇక జపధ్యానాలు చేస్తారనుకున్నాను, కానీ అలా ఏమీ జరగలేదు. పిదప నృత్యం చేయసాగారు. వాళ్ళు గంగలో ఎక్కడ పడిపోతారో అని నేను భయపడ్డాను. వాళ్ళు అలా వృత్తంగా గుమిగూడి ఉండి గంగానది తీరంలోనే భార్యాభర్తలు భైరవులుగా ఉంటే అది వారికి గౌరవాస్పదం. ఇలా అంటూ నరేంద్రాదులతో, విషయం ఏమిటో తెలుసా? నాది మాతృభావం, సంతానభావం. ఇది అతి పవిత్రమైంది, దీనిలో ఏ ప్రమాదము లేదు. సోదరి భావం కూడా తక్కువైంది ఏమీ కాదు. భార్యభావం, వీరభావం ఎంతో కఠినమైంది. తారక్ తండ్రి ఈ భావంలో సాధనలు చేశాడు. చాలా కఠినమైన మార్గం. ఈ భావంలో స్థిరంగా నెలకొని ఉండటం సాధ్యం కాదు. అనేక మార్గాలు ఉన్నాయి, అన్నీ భగవంతుని చేరటానికే. ఒక్కో మతం ఒక్కో మార్గం. ఉదాహరణకు కాళికాలయాన్ని విభిన్న మార్గాల ద్వారా చేరుకోవచ్చు కదా. కొన్ని మార్గాలు పరిశుభ్రంగా ఉంటాయి, కొన్ని అపరిశుభ్రమైనవి. పరిశుభ్రమైన మార్గం గుండా పోవటం మంచిది. అనేక మతాలు, అనేక మార్గాలు, అన్నిటినీ చూసేశాను. వాటిలో ఇప్పుడు నాకు ఆసక్తి లేదు. అన్నీ పరస్పరం కలహించుకుంటున్నాయి. ఇక్కడ ఎవరు అన్యులు లేరు. మీరు నా సొంత మనుష్యులు. మీతో చెప్తున్నాను, నేను చివరగా తెలుసుకున్నది ఇదే. భగవంతుడు పూర్ణుడు, నేను ఆయన అంశం. ఆయన ప్రభువు, నేను ఆయన దాసుడును. మళ్ళీ కొన్ని వేళల్లో ఆయనే నేను, నేనే ఆయన అని భావిస్తాను. భక్తులు నిశ్చలంగా కూర్చుని వింటున్నారు. భవనాథ్ వినమ్రంగా, ఎవరితోనైనా అపార్థాలు కలిగితే మనశ్శాంతి కోల్పోతున్నాను. ఆ స్థితిలో నేను అందరినీ ప్రేమించలేకపోతున్నానే అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, మొదట వారితో మాట్లాడి సుహృద్భావం నెలకొల్ప ప్రయత్నించు. అలా ప్రయత్నించాక కూడా సఫలం కాకుంటే దాని గురించి చింతించకు. భగవంతుణ్ణి శరణు వేడుకో, ఆయన్ని ధ్యానించు. ఆయన తప్ప మరెవరి కోసం మనస్సు కలత చెందన అవసరం లేదు. యేసుక్రీస్తు, చైతన్యాదుల వంటి వారు అందరినీ ప్రేమించమని చెప్పి ఉన్నారు కదా అన్నాడు భవనాథ్. అందుకు శ్రీరామకృష్ణులు, సకల భూతాల్లోనూ భగవంతుడు నెలకొని ఉన్నాడు, అందుకే అందరినీ ప్రేమించవలసిందే. కానీ దుష్టులకు దూరం నుంచే నమస్కరించు. చైతన్యులను గురించి చెప్పావు కదా, ఆయన కూడా తన మనోవైఖరికి సరిపడని వారిని చూస్తే తన ఆధ్యాత్మిక భావాలను నిరోధించుకునేవారు.
శ్రీవాసుని ఇంట్లో చైతన్యులు శ్రీవాసుని అత్తగారిని జుట్టుపట్టి వీధిలోకి గెంటడం కూడా జరిగింది. కానీ అలా గెంటివేసింది చైతన్యులు కాదు, ఎవరో వేరే వ్యక్తులు అన్నాడు భవనాథ్. ఆయన ఆమోదం లేకుండా మరెవరైనా చేసి ఉంటారా? ఏం చేస్తాం? ఎవరో ఒకరి ప్రేమ తనకు లభించలేదన్న కారణాన రాత్రింబవళ్ళు దాని గురించే చింతిస్తూ ఉండాలా ఏమిటి? భగవంతునికి అర్పించవలసిన మనస్సును వ్యర్థ చింతనలలో ఖర్చు పెడతామా ఏమిటి? అమ్మా, నాకు నరేంద్రుడు, భవనాథ్, రాఖాల్ వీరెవరూ అక్కర్లేదు, నాకు నువ్వే కావాలి అన్నాను నేను. మనుష్యులను ఉంచుకుని ఏం చేయాలి? చండికాదేవి నా ఇంటికి అరుదించితే చండికా స్తవాలు వింటాను. అప్పుడు ఎంతమంది సాధువులు జటాధారులు ఇక్కడికి వస్తారు అనే అర్థం వచ్చే పాటను శ్రీరామకృష్ణులు పాడారు. భగవంతుణ్ణి పొందితే అన్నిటినీ పొందగలం. ధనమే మట్టి, మట్టే ధనం, బంగారమే మట్టి, మట్టే బంగారం అని భావించి అన్నిటినీ త్యజించాను, గంగలో పారేశాను. దానివల్ల ఒకవేళ మహాలక్ష్మి కోపం వస్తుందేమో అని భయపడ్డాను. ఆమె సిరిని ధిక్కరించాను కదా, ఆమె నా భుక్తిని నిలిపివేస్తుందేమో అనే భావన నాలో మెదిలింది. వెంటనే అమ్మా నువ్వే కావాలి, మరేది వద్దు అని అన్నాను. ఆమెను పొందగలిగితే సమస్తాన్ని పొందవచ్చు. భవనాథ్ నవ్వుతూ ఇది వ్యాపారస్తుని ధోరణి అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ అవును నిజమే, ఒకప్పుడు ఒక సాధకుని ఏట భగవంతుడు సాక్షాత్కరించి నీ తపస్సుకు మెచ్చాను, ఒక వరం కోరుకో అన్నాడు. అందుకు సాధకుడు ఓ ప్రభు, వరం ఇవ్వకోరితే నేను నా మనువడితో బంగారు కంచంలో భోజనం చేసేట్లు అనుగ్రహించు అని అడిగాడు. చూసావా, ఒకే వరంలో పలు వరాలు కోరుకున్నాడు. సంపద, సంతానం, మనుమలు అన్నీ అమరిపోయాయి. అందరూ నవ్వారు. భక్తులు గదిలో ఉన్నారు. హాజరా వసారాలో కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు, హాజరాకి ఏం కావాలో తెలుసా? డబ్బు కావాలి. కుటుంబంలో ఇబ్బంది, కొంత అప్పు కూడా ఉంది. జపధ్యానాలు చేస్తున్నందున భగవంతుడు డబ్బు ఇస్తాడని అతడు అనుకుంటాడు అన్నారు. భగవంతుడు మన కోరికలను నెరవేర్చడా అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అది ఆయన ఇచ్ఛ. కానీ మరో విషయం, భక్తుడు ప్రేమోన్మాదుడు కానంత వరకు ఆయన భక్తుడి భారాన్ని యావత్తూ తన మీద వేసుకోడు. చిన్నపిల్లల చేతులు పుచ్చుకొని లాక్కు వచ్చి భోజనాల పంక్తిలో తమ ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు. పెద్దవాళ్ళని అలా ఎవరు పిలుచుకొస్తారు? భగవచ్చింతనలో నిమగ్నమై తన భారాన్ని తాను వహించలేని స్థితిలో ఉన్న వ్యక్తి భారాన్ని భగవంతుడు వహిస్తాడు. హాస్రా తన కుటుంబం గురించి బొత్తిగా పట్టించుకోడు. అతడి కుమారుడు రామ్లాల్తో నాన్నని ఇంటికి రమ్మని చెప్పండి, ఆయన్ను మేమేమీ అడగం అన్నాడు. ఇది విని నాకు కన్నీళ్ల పర్యంతం అయింది. హజ్రత్ తల్లి రామ్లాల్తో ప్రతాప్ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు, వాడిని ఇంటికి పంపించమని మీ చిన్నాన్నను నేను అడిగినట్లుగా చెప్పు అన్నది. ఆ సంగతి నేను హాజరాతో చెప్పాను. అయితే అతను నా మాట పెడచెవిని పెట్టాడు. తల్లి అంటే సామాన్యమా? ఎన్నో విధాలు తల్లికి నచ్చ చెప్పిన తర్వాతనే చైతన్యులు ఇంటిని వీడగలిగారు. శచీదేవి కేశవభారతిని నరికేస్తాను అంది. చైతన్యులు అనేక విధాలు ఆమెకు నచ్చ చెప్పాడు. అమ్మా, నీ అనుమతి లేకుండా నేను పోను, కానీ సంసారం చేయమని నన్ను బలవంత పెడితే మాత్రం ఈ దేహం నిలబడదు. అమ్మ, నువ్వు కోరినప్పుడల్లా నన్ను చూడవచ్చు, నేను సమీపంలోనే వసిస్తాను, మధ్య మధ్యలో వచ్చి నిన్ను చూసిపోతాను. ఆపైనే శచీదేవి అనుమతించింది. తల్లి జీవించి ఉన్నంత వరకు నారదుడు తపోమయ జీవితాన్ని ప్రారంభించలేదు. తల్లికి సేవలు అందించాలి కదా. అందుకే ఆమె మరణానంతరమే ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. బృందావనం నుంచి తిరిగి రావడానికి నాకు ఎంతమాత్రమూ మనస్కరించలేదు. అక్కడే గంగామాయితో వసించేట్లు తీర్మానమైంది. అందుకైన ఏర్పాట్లు కూడా గావించబడ్డాయి. నా పడక ఎక్కడ, గంగామాయి పడక ఎక్కడ అన్నది నిర్ణయించబడింది. ఇంకా ఎంతకాలం ఆ బెస్తవాళ్ళన్నం తినటం అనుకున్నాను.
ఇక కలకత్తా పోకూడదన్న తీర్మానానికి వచ్చేసాను. కానీ హృదయ్ నువ్వు కలకత్తాకు రావాలి అన్నాడు. ఒకవైపు వాడు లాగుతూ ఉంటే మరోవైపు గంగామాయి లాగసాగింది. అక్కడే ఉండిపోవాలని నేను కోరుకున్నా. ఆ సమయంలో నా తల్లి జ్ఞాపకానికి వచ్చింది. అంతే, అన్నీ మారిపోయాయి. ఆమె వృద్ధురాలు. ఆమెను గురించే యోచిస్తూ ఉంటే దేవుడు గీవుడు చింతనలన్నీ తల్లక్రిందులే. దానికంటే ఆమె వద్దకు వెళ్ళటమే ఉత్తమం. అక్కడికి వెళ్ళి ప్రశాంత చిత్తంతో భగవచ్చింతన చేసుకోవచ్చు అని నిర్ణయించుకున్నాను. ఇలా అంటూ నరేంద్రునితో, నువ్వు హజ్రాకి కాస్త నచ్చ చెప్పరాదా? నాతో ఆ రోజు నేను ఊరికి పోతాను, 3 రోజులు ఉండి వస్తాను అన్నాడు. అయితే మళ్ళీ పాత కథ మొదలుపెట్టాడు. ఇలా అని భక్తులతో, ఈరోజు గోష్పారా గీష్పారా అంటూ ఎన్నో పనికిమాలిన విషయాలు మాట్లాడుకున్నాం. గోవింద గోవింద గోవింద. ఇక కాస్త హరినామ సంకీర్తన చేద్దాం. పప్పు గిప్పు తిన్న తర్వాత కొంచెం పాయసం రావాలి అన్నారు. నరేంద్రుడు పాడసాగాడు. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు కారణకారణుడనాది నిత్యుడు నరుడా నీమది నాతని యందు చేర్చి గట్టిగా బిగియగట్టుము. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు కారణకారణుడనాది నిత్యుడు ప్రాణరూపుడై చెలగి సర్వమున అనంత విశ్వమునావరించును. శ్రద్ధామయుడు సందర్శించును సజీవదీప్తుని సర్వకారణుని. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు కారణకారణుడనాది నిత్యుడు ప్రేమ జ్ఞాన పవిత్రాలంకృతుడై చేతన ఘనిత సదా వెల్గును. విషయవర్ణమౌ హృదయ కుహరమున ముక్తుడగుచు నరుడాతని ధ్యానమున. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు కారణకారణుడనాది నిత్యుడు సదా శాంతమగు వదనాకృతి గల అపార సద్గుణ పారావారుని. లోతులెరుగలెవరే గాని అయినను దయచే అతడు తెలుపును. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు కారణకారణుడనాది నిత్యుడు అతని పాదములనాశ్రయముంది ధరిని చేరిన నరుల కాతడు. నిరాటంకముగ నిండు కరుణచే తననే తాను తెలియపరచును. సదా తప్పులను మరచెడివాడు ఆనందంబును పంచెడివాడు. దుఃఖంబుధిలో సిద్ధ సహాయుడు నిస్సహాయులకు కరుణ చూపును. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు కారణకారణుడనాది నిత్యుడు నరుడా నీమది నాతని యందు చేర్చి గట్టిగా బిగియగట్టుము. తిరుగులేని తన న్యాయము చూపును మంచి చెడుగులకు ఫలములయొసగును. మనమొనరించెడు మంచి చెడుగులకు అయిన నాతడు కరుణవాహినియే. ప్రేమ పొరలెడు కరుణా సింధువు అతని ఘనతను వినిన చాలును. అశ్రుపూరితములగును నేత్రములు ముఖ వీక్షణంతే ధన్యత గల్గును. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు కారణకారణుడనాది నిత్యుడు నీ హృదయమతనికై ఆర్తి చెందినది. అద్వితీయము అతి నిర్మలము కాంతివంతము అతని అందము. వర్ణనంబునకు వాక్కునకందదు. బిచ్చగాడివై అతని గడపలో బిచ్చము కొరకై కాచియుండుము. అర్చన చేయుచు దివారాత్రములు యాచన చేయుము కరుణ భిక్షను. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు కారణకారణుడనాది నిత్యుడు నరుడా నీమది నాతని యందు చేర్చి గట్టిగా బిగియగట్టుము. విజ్ఞాన గగనమున ప్రేమచంద్రుడు పూర్ణబింబమున ఉదయించెను. విజ్ఞాన గగనమున ప్రేమచంద్రుడు
పూర్ణబింబమున ఉదయించెను. శ్రీరామకృష్ణులు పాడారు, నృత్యం చేశారు, చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. భక్తులు పాడుతూ ఆయనతో నృత్యం చేశారు. వర్ణనాతీతమైన ఆనందం. పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు పాడసాగారు. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, పారవస్యమున వడలు మరచిత పరమేశ్వరునితో ఆడుచున్నది, అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో. మా కూడా జత కలిపి పాడటం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో, మృదంగము ఉండి ఉంటే బాగా రక్తి కట్టి ఉండేది, తక్ తక్ తా ధిన్ తక్ తక్ తా ధిన్ అని చెప్పి వాయించాలి అన్నారు. కీర్తనలు పూర్తయ్యేటప్పటికి మునుమాపు వేళ అయింది. బుధవారం అక్టోబర్ 1, 1884. నేడు ఏకాదశి. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుంచి అధర్ ఇంటికి వెళుతున్నారు. నారాయణ్, గంగాధర్ ఆయన వెంట ఉన్నారు. దారిలో శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా భావపారవస్య స్థితి కలిగింది. ఆ స్థితిలో, నేను జపమాల పుచ్చుకుని జపం చేయటమా, థు, ఈ శివలింగం పాతాళాన్ని చీల్చుకొని వచ్చింది, స్వయంభూలింగం అన్నారు. అధర్ ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడ పలువురు భక్తులు సమావేశమై ఉన్నారు. కేదార్, విజయ్, బాబురాం మొదలైన వారు వచ్చి ఉన్నారు. గాయకుడైన వైష్ణవచరణ్ కూడా వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల ఆదేశానుసారం అధర్ ప్రతినిత్యం తన ఆఫీసు నుంచి తిరిగి రాగానే వైష్ణవచరణ్ను పాడమని కీర్తనలు వింటాడు. వైష్ణవచరణ్ పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. నేడు కూడా అతడు పాడనున్నాడు. శ్రీరామకృష్ణులు అధర్ ఇంట్లోని అతిథుల గదిలోకి వచ్చారు. భక్తులు లేచి నిలబడి ఆయన పాదపద్మాలకు ప్రణమిల్లారు. ఆయన దర్హాసోదనలై ఒప్పారుతున్నారు. ఆయన కూర్చోగానే భక్తులు కూర్చున్నారు. కేదార్, విజయ్లు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాక ఆయన నారాయణ్ను, బాబురామును పిలిచి వారిద్దరికీ ప్రణామం చేయమన్నారు. భక్తి కలిగేట్లు వీరిని ఆశీర్వదించండి అని ఆయన కేదార్, విజయులతో చెప్పారు. నారాయణ్ను చూపుతూ, ఇతడు కల్లాకపటం లేనివాడు అన్నారు. భక్తులు బాబురాం, నారాయణల వంక తదేకంగా చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు కేదార్ ప్రభృతులతో, మిమ్మల్ని త్రోవలో చూడటం మంచిదైంది, లేకుంటే మీరు కాళికాలయానికి వెళ్ళి ఉండేవారు. భగవదేచ్ఛ మూలంగా మిమ్మల్ని కలుసుకోవటం జరిగింది అన్నారు. కేదార్ చేతులు జోడించుకుని వినమ్రంగా, భగవంతుని ఇచ్ఛ, అది మీ ఇచ్ఛ అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. సంకీర్తన ప్రారంభమైంది. వైష్ణవచరణ్ రాధాకృష్ణుల గురించిన కీర్తనలు పాడాడు. చివరిగా రాసలీల గీతాలతో గానం పరిసమాప్తమైంది. రాధాకృష్ణుల సంయోగ గీతాలతో సంకీర్తన పూర్తి అవుతున్నప్పుడు శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాదంతో నృత్యం చేయసాగారు. భక్తులు పాడుతూ ఆయన్ను చుట్టి వస్తూ నృత్యం చేయసాగారు. సంకీర్తనం పూర్తి కాగానే అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు వైష్ణవచరణ్ను చూపుతూ విజయ్తో, ఇతడు చక్కగా పాడుతున్నాడు అన్నారు. పిదప మేలు బంగారు కాంతి అనే పాట పాడమన్నారు. వైష్ణవచరణ్ పాడాడు. పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు విజయ్తో, ఎలా ఉంది అని అడిగారు. విజయ్ అద్భుతం అని బదులు చెప్పాడు. శ్రీరామకృష్ణులు చైతన్యుల భావంలో మునిగి పాడారు. మా ఆయనతో జత కలిపి పాడాడు. పాట పూర్తి కాగానే వైష్ణవచరణ్ మరొక పాట ప్రారంభించాడు. పాడవే ఓ వీణ ప్రభునామగానము, పాడవే ఓ వీణ ప్రభునామగానము,
శ్రీహరినామగానము. హరిచరణ కృపలేక పరతత్వమగు పడదు, పాడవే ఓ వీణా ప్రభునామగానము. అవగతము కాదసలు హరిభజన దుఃఖహరము, పలికించు హరిభజన పలికించు కృష్ణ భజన. పాడవే ఓ వీణా ప్రభునామగానము, శ్రీహరినామగానము. హరిదయ నా మీద పరపిన భయపడను, ఒకమారు హరి భజన గావింపుమో వీణా. హరిదయ నా మీద పరపిన భయపడను, ఒకమారు హరి భజన గావింపుమో వీణా. పాడవే ఓ వీణా ప్రభునామగానము, శ్రీహరినామగానము. ఈ మణులు దిగదుడుపు హరినామమణి ముందు, ఈ మణులు దిగదుడుపు హరినామమణి ముందు. వ్యర్థముగ కాలము గడచెనని గోవింద, పాడవే ఓ వీణా ప్రభునామగానము, శ్రీహరినామగానము. వగచి దుఃఖాబ్ధినిక పయనించనని పలికే, గతిలేని మార్గముల పయనించనని పలికే. వగచి దుఃఖాబ్ధినిక పయనించనని పలికే, గతిలేని మార్గముల పయనించనని పలికే. పాడవే ఓ వీణా ప్రభునామగానము, శ్రీహరినామగానము. హరిచరణ కృపలేక పరతత్వమగు పడదు, పాడవే ఓ వీణా. శ్రీరామకృష్ణులు గాయకుల్లా పాటలతో పాటు రాగాన్ని ఆలాపన చేశారు. వైష్ణవచరణతోనూ అట్లే గాయకుల్లా ఆలాపనతో పాడమన్నారు. శ్రీరామకృష్ణులు అతడితో కలిసి చివరి 4 చరణాలు మళ్ళీ మళ్ళీ పాడారు. కేదార్ మరికొందరు భక్తులు ఇళ్లకు తిరిగి వెళ్ళటానికి లేచారు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కేదార్, స్వామికి సెలవు పుచ్చుకుంటాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, అధర్కి చెప్పకుండా వెళ్ళిపోతావా, అది అమర్యాద కాదా అన్నారు. అందుకు కేదార్, తస్మిన్ తుష్టే జగత్తుష్టం, భగవంతుడు సంతుష్టుడైతే జగత్తు యావత్తు సంతుష్టమవుతుంది. మీరిక్కడ ఉన్నారు, అది మేమంతా ఉన్నందుకు సమానం. నాకు ఒంట్లో నలతగా ఉంది, సామాజిక కట్టుబాట్లకు భయపడవలసి వస్తుంది. ఇంతకు మునిపే ఇటువంటి సమస్యలో చిక్కుకున్నాను అన్నాడు. కేదార్ బ్రాహ్మణుడు, స్వర్ణకారుల కులానికి చెందిన అధర్ ఇంట్లో భోజనం చేయి సంకోచించాడు. విజయ్ శ్రీరామకృష్ణులను చూపుతూ, వీరిని వదిలిపెట్టి పోవటమా అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులను భోజనానికి తోడుకొని పోవడానికి అధర్ వచ్చాడు. లోపల విస్తళ్ళు వేశారు. శ్రీరామకృష్ణులు లేచారు. విజయ్ కేదార్లను చూస్తూ, నాతో రండి అన్నారు. విజయ్, కేదార్ తక్కిన భక్తులు శ్రీరామకృష్ణులతో పాటు కూర్చుని ప్రసాదం ఆరగించారు. భోజనానంతరం శ్రీరామకృష్ణులు మళ్ళీ అతిథుల గదిలోకి వచ్చి కూర్చున్నారు. విజయ్, తక్కిన భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. కేదార్ చేతులు జోడించుకుని వినమ్రంగా శ్రీరామకృష్ణులతో, భోజనం చేయటానికి సంకోచించినందుకు నన్ను క్షమించండి అన్నాడు.
శ్రీరామకృష్ణులే భోజనం చేసినప్పుడు నేను ఏ పాటి వాడిని అని కేదార్ అనుకున్నాడు కాబోలు. కేదార్ ఢాకాలో పనిచేస్తున్నాడు. అక్కడ పలువురు భక్తులు అతడి వద్దకు వస్తారు. సందేశ్ వంటి పలు రకాల తీపి పదార్థాలను అతడి కోసం తీసుకువస్తారు. ఆ సంగతులన్నీ అతడు శ్రీరామకృష్ణులకు చెప్పాడు. కేదార్ నమ్రతతో, అనేకులు నాకు ఆహారం సమర్పింప ముందుకు వస్తున్నారు, ఈ విషయమే ఏం చేయాలో మీరు ఆజ్ఞాపించండి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, భక్తుడైన పక్షంలో అతడు చండాలుడై ఉన్నప్పటికీ అతడు సమర్పించే ఆహారం తినవచ్చు. 7 సంవత్సరాల కాలం పాటు భగవద్ ఉన్మాద స్థితి తర్వాత నేను కామార్పకూరికి వెళ్ళాను. అప్పుడు ఏ స్థితులు గడపవలసి వచ్చిందో. ఒక వెలయాలు కూడా నాకు ఆహారం సమర్పించింది. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు అన్నారు. కేదార్ సెలవు పుచ్చుకునే ముందు మెల్లని స్వరంలో, స్వామి, నాకు శక్తిని ప్రసారం చేయండి. చాలామంది నా వద్దకు వస్తూ ఉన్నారు, నాకు ఏం తెలుసు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అంతా సరి అవుతుంది. భగవంతుని పట్ల యథార్థమైన భక్తి కలిగితే అంతా సరి అవుతుంది అన్నారు. కేదార్ వెళ్ళబోయే ముందు వంగవాసి పత్రిక సంపాదకుడు యోగేంద్ర వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. సాకార నిరాకారాల గురించి ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు, భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, ఇంకా ఎన్నో, అవి మనకు తెలియవు. ఆయన నిరాకారుడని మాత్రమే చెప్పటం ఎలా పొసుగుతుంది అన్నారు. యోగేంద్ర, బ్రహ్మ సమాజంలోని అద్భుతం అదే. 12 ఏళ్ల బాలుడు నిరాకార బ్రహ్మాన్ని గాచుతాడట. ఆది బ్రహ్మ సమాజంలో సాకార ఉపాసనకు అంత అభ్యంతరం లేదు. వాళ్ళు భక్తుల ఇళ్లలో జరిగే పూజల్లో పాల్గొనవచ్చు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇతడు చక్కగా చెప్తున్నాడు, కుర్రవాడు నిరాకారాన్ని గాంచుతాడట అన్నారు. శివనాథ్ బాబు సాకారాన్ని అంగీకరించడు అన్నాడు అథర్. అందుకు విజయ్, అది అతడి అజ్ఞానజనిత దోషం. ఈయన చెప్తూ ఉన్నట్లు ఊసరవెల్లి కొన్ని వేళల్లో ఈ రంగులోనూ ఉంటుంది, మరికొన్ని వేళల్లో మరో రంగును సంతరించుకుంటుంది. చెట్టు క్రింద వసించే వ్యక్తే దాన్ని సరిగా అర్థం చేసుకోగలడు. కిత్తనార బట్టపై చిత్రించినట్లు ఎందరో దేవీ దేవతలను ధ్యాన సమయంలో కాంచాను. వాళ్ళు ఏమేమో మాట్లాడారు. శ్రీరామకృష్ణుల వద్దకు వెళితే ఆయన నాకు సకలం వివరిస్తారు అని నేను చెప్పుకున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, నువ్వు చూసింది యథార్థమే అన్నారు. తర్వాత కేదార్, భక్తుల కోసమే భగవంతుడు రూపం ధరిస్తున్నాడు. భక్తుడు ప్రేమ పారవస్యంలో భగవంతుని సాకారమూర్తిగా దర్శిస్తాడు. ధ్రువుని ఏమిట మహావిష్ణువు సాక్షాత్కరించినప్పుడు అతడు ఆయనతో, ప్రభో, మీ కుండలాలు ఎందుకు కదలటం లేదు అని అడిగాడు. అందుకు ఆయన, నువ్వు కదిలిస్తే కదులుతాయి అని జవాబిచ్చాడు. శ్రీరామకృష్ణులు, అన్నిటినీ ఒప్పుకోవాల్సిందే. సాకారం, నిరాకారం అన్నిటినీ కూడా కాళికాలయంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రమణి అనే విలయాల్ని చూశాను. అమ్మా, నువ్వు ఈ రూపాన్ని ధరించావా అని అన్నాను. అందుకే అన్నిటినీ ఒప్పుకోవాల్సిందే అంటాను. భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో దర్శనం ఇస్తాడో, మన ఏటికి వస్తాడో చెప్పలేం అన్నారు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు, భావోన్మత్తుడైన ఫకీరొకడు వచ్చినోయి అంటూ పాడారు. విజయ్, భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు. ఆయన తనకు ఇష్టం వచ్చిన రూపంలో దర్శనం ఇవ్వలేడా ఏమిటి? మనిషి ధూళిలోని ఒక్క రేణువు లాంటివాడు మాత్రమే. భగవంతుని గురించి తీర్మానింపు అతడు సాహసిస్తున్నాడు. అవురా, ఎంత విడ్డూరం అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఏదో కాస్త భగవద్గీత, భాగవతం, వేదాంతం పఠించి తాను సమస్తం తెలుసుకున్నాను అనుకుంటాడు మనిషి. ఒక చీమ చక్కెర గుట్ట వద్దకు వెళ్ళింది. ఒక కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరొక కణాన్ని నోట కరుచుకొని తన పొట్టకేసి బయలుదేరింది. దారిలో, ఈసారి వచ్చి మొత్తం గుట్టను పట్టుకుపోతాను అనుకుంది అన్నారు. అందరూ నవ్వారు.